అధికార పగ్గాలు చేపట్టిన తొలి రోజే ముఖ్యమంత్రి విజయ్ సంచలన నిర్ణయాలతో పరిపాలనలో తనదైన ముద్ర వేశారు. మొదటి కేబినెట్ భేటీలోనే తమిళనాడు స్టేట్ మార్కెటింగ్ కార్పొరేషన్ అంటే టాస్మాక్లో పేరుకుపోయిన అవినీతికి చెక్ పెట్టారు. దశాబ్దాలుగా నడుస్తున్న అక్రమ వసూళ్ల వ్యవస్థను తొలగించేందుకు నడుం బిగించారు. ప్రభుత్వ ఖజానాకు చేరాల్సిన ప్రతి రూపాయి జనానికే చెందాలని, పక్కదారి పట్టడానికి వీల్లేదని అధికారులకు ఆదేశాలిచ్చారు. పార్టీ ఫండ్ పేరుతో ప్రతి నెల ఏకంగా 102 కోట్ల రూపాయలు పక్కదారి పడుతున్నట్లు సీఎం విజయ్ గుర్తించారు. ఈ లెక్కన గత 5 ఏళ్లలో దాదాపు 1600 కోట్ల రూపాయల ప్రజాధనం దుర్వినియోగం అయినట్లు అంచనా వేశారు. ఈ అక్రమ వసూళ్ల వ్యవహారం ఒక వ్యవస్థీకృత నేరంగా మారినట్లు అధికారులు ముఖ్యమంత్రి దృష్టికి తెచ్చారు. సాధారణ మద్యం కేసుపై 90 రూపాయలు, బీర్ కేసుపై 40, వైన్ కేసుపై 20 రూపాయల చొప్పున అనాధికారికంగా వసూలు చేసి పక్కదారి మళ్లించినట్లు తెలుస్తోంది. వేర్ హౌస్ల నుండి రీటైల్ షాపుల దాకా ప్రతి దశలోనూ ఈ దందా కొనసాగినట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో నెలకు దాదాపు 88 లక్షల మంది మద్యం కొనుగోలు చేస్తుండగా ఇంత భారీ మొత్తంలో నిధులు పక్కదారి పట్టడంపై ముఖ్యమంత్రి విజయ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అవినీతి ద్వారా వచ్చే ఆదాయం తన ప్రభుత్వానికి అవసరం లేదని, లీకేజీలను వెంటనే అరికట్టాలని ఆయన అధికారులకు ఆదేశించారు. సీసాల సేకరణలో కూడా భారీ అవినీతి జరుగుతున్నట్లు ప్రభుత్వం గుర్తించింది. ఈ బాటిల్ రిటర్న్ పథకం పేరుతోనే నెలకు దాదాపు 300 కోట్ల రూపాయల వరకు అక్రమాలు జరుగుతున్నాయని అంచనా. ఈ లీకేజీలను అరికట్టేందుకు ప్రభుత్వం 2 ప్రధాన ప్రతిపాదనలను పరిశీలిస్తోంది. వినియోగదారుడి నుండి తీసుకునే 10 రూపాయల డిపాజిట్ను నేరుగా మద్యం కనీస చిల్లర ధరలోనే కలపడం, లేదా డిపాజిటల్ పద్ధతిలో రీఫండ్ చేయడం లాంటివి పరిశీలనలో ఉన్నాయి. జూన్ చివరికల్లా ఖాళీ సీసాల సేకరణ బాధ్యతను ప్రైవేట్ ఏజెన్సీలకు అప్పగించాలని కూడా ప్రభుత్వం నిర్ణయించింది. ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన వెంటనే విజయ్ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 717 టాస్మాక్ రీటైల్ షాపులను వెంటనే మూసివేయి, అవినీతి నిర్మూలనే తమ ప్రభుత్వ ప్రధాన ప్రాధాన్యత అని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. ఆదాయ నష్టాన్ని పూడ్చేందుకు మద్యం ధరలను పెంచే ఆలోచన లేదని ప్రభుత్వం తేల్చి చెప్పడం గమనార్హం. మొత్తం మీద తన మొదటి కేబినెట్ సమావేశంలోనే ముఖ్యమంత్రి విజయ్ టాస్మాక్ లో ప్రక్షాళనను ప్రారంభించారు. అక్రమాలకు అడ్డుకట్ట వేస్తూ ఆదాయ నష్టాన్ని కూడా లెక్క చేయకుండా కొన్ని షాపులను మూసివేయడం ద్వారా అవినీతి రహిత పాలన దిశగా బలమైన సంకేతాలు పంపారు. ఈ నిర్ణయాలు తమిళనాడు రాజకీయాల్లో ఎలాంటి మార్పులకు దారితీస్తాయో చూడాలి.